మామ డార్లింగ్ మూవీ అసలు ఎక్స్పెక్టేషన్ ఎంతో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. అసలు ఎక్స్పెక్టేషన్కి అసలు రీచ్ కాలే మామ. అసలు ఏవో అలా ఉందనిపించింది మామ. హాయ్ గాయ్స్, మమస్ తేజ. ఇందాకే డార్లింగ్ మూవీ చూసొచ్చిన. డార్లింగ్ మూవీ ఆ టైటిల్ చూసిందా, ప్రభాస్ మూవీ డార్లింగ్ లాగా ఉంటుందేమో, లైక్ ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను. ఆ టైటిల్కి మంచి న్యాయం చేస్తాం. మూవీ చూడడానికి మాత్రం యావరేజ్ మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో ప్లస్ పాయింట్ ఒకటే చెప్తా, ఎంటర్టైన్మెంట్. విష్ణు ఓయై, మన రాఘవ్, ప్రియదర్శన్, వీళ్ళిద్దరూ చిట్టి, వీళ్ళిద్దరూ యాక్టింగ్, ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉత్తి కారేసారు, చింపేశారు. వీళ్ళిద్దరు వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. లైక్ ఏంటి అంటే మీరు నవ్వుకోవాలంటే ఈ సినిమాకి మీరు వెళ్ళిపోవచ్చు. లైక్ ఏంటంటే చాలా కామెడీ సీన్స్, ఇంకా నవ్వుకుంటూనే ఉంటారు. ఎక్కడెక్కడ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఎక్కడెక్కడ టైమింగ్ జోక్స్, చాలా చాలా బాగుంది. మన రౌడీ బాయ్స్లో తను ఉంటాడు కదా, విష్ణు అయ్యర్ తను. అండ్ దాని తర్వాత నవా నగేష్ యాక్టింగ్ బాగా చేసింది, కానీ క్యారెక్టర్కి అంత సెట్ కాలేదేమో అని నాకు అనిపించింది. లైక్ ఏంటి అంటే ఆ క్యారెక్టర్కి తనకి కొన్ని కొన్ని సీన్స్ లైక్ ఇల్లాజికల్ సీన్స్ ఏమో అనిపించింది. ఫస్ట్ ఆఫ్ అయితే మామూలుగా అనిపించింది, స్లోగా వెళ్తుంది. సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ అయితే చాలా రొటీన్గా అనిపించింది. ఆ డార్లింగ్ మూవీ టైటిల్ చూసినాక లైక్ ఆ వీర లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళినాక మూవీ చూడడానికి మాత్రం యావరేజ్ మామ. అలాని బాగోలేదని చెప్పట్లేదు, బాగుంది అని చెప్పట్లేదు, యావరేజ్. ఓకే, కొన్ని కొన్ని ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం నేను ఎవ్రీ టైం ప్లస్ పాయింట్ ఇస్తాను. ఈ ఎంటర్టైన్మెంట్ విషయంలో అది నవ్వుకోవడానికన్నా, లైక్ మంచి స్మాల్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ పాట అన్నా చాలా బాగుంది. అండ్ రాఘవ్, ఆనంది, హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ ఎట్లా క్రియేట్ అయింది, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది అన్నదానికి మనకి స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో మెల్లమెల్లగా ఇట్లా వెళ్తూ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు కామెడీ సీన్స్ అన్న, క్యారెక్టరైజ్ అన్న, అండ్ పీజిఎం అన్న, సాంగ్స్ అయినా మనకి ఏంటి అంటే పెద్దగా అనిపించలేదు. దానివల్ల నాకు కొంచెం లోగా అనిపించింది. సినిమాటోగ్రఫీ అన్న, ప్రొడక్షన్ వాల్యూస్ అన్న, ఈ రెండు చాలా గుడ్. స్క్రీన్ ప్లే తీసే విధానం చాలా బాగుంది. అండ్ దానికి సెకండ్ హాఫ్లో అయితే చాలా, సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా కామెడీ లెవెల్ అన్న చాలా బాగుంది. లైక్ తీసే విధానం అంటే ఫస్ట్ హాఫ్లో మనకి ఏం పెద్ద స్లోగా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కానీ క్లైమాక్స్ విషయానికి వస్తే కొంచెం రొటీన్గా అనిపించింది, లైక్ కొత్తగా తీసినట్టు ఏం అనిపించలేదు. అండ్ దాని తర్వాత ఈ సినిమాలో కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు. లైక్ ఏంటి అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఎందుకో నాకు మామూలుగానే అనిపించింది. లైక్ సినిమాలో అంత వీర లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళడం ఏమో అంత అనిపించలేదు. అవుట్ ఆఫ్ 5 నేనైతే ఇచ్చే రేటింగ్ మీరు ఎంత అనుకుంటున్నా, నేనైతే 2.70. ఎందుకంటే నేను ఎంటర్టైనింగ్కి అంత బాగా ఇస్తాను. లైక్ ఎంటర్టైన్మెంట్ విషయం, నేను నవ్వుకోవడం విషయం అన్న, ప్రియదర్శన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. ప్రియదర్శన్ యాక్టింగ్ని మాత్రం మనం ఎప్పుడు చేయలేము, సూపర్ యాక్టర్. అండ్ దాని తర్వాత హీరో హీరోయిన్ మధ్య ఏం జరుగుతుందంటే సినిమా దానికి మెల్లమెల్లంగా వెళ్తూ ఉంటుంది. అప్పుడప్పుడు లైక్ స్లోగా కనిపించే పార్ట్స్ ఏమీ ఉందంటే ఇల్లాజికల్ సీన్స్ లాగా అనిపించింది. దాని తర్వాత ఏంటి అంటే కొన్ని కొన్ని నాకు సీన్స్ ఎట్లా అనిపించింది అంటే అనన్య నాగేలా కూడా ఉంటుంది దీంట్లో. అండ్ దాని తర్వాత తన పేరు నందిని. ఏంటంటే కొన్ని కొన్ని సీన్స్ నాకు పెద్దగా అనిపించలేదు, లైక్ ఏం చిన్న చిన్నగానే అనిపించింది. ఏందో సినిమాకి అంత సెట్ కాలేదేమో, లైక్ ఈ స్టోరీకి పరంగా లైక్ ఏదో మామూలుగానే తీసినట్టేమో అనిపించింది. కానీ సినిమా పరంగా వస్తే లైక్ కపుల్స్ అన్నా, చూడాలన్నా, ఎవరికైనా నవ్వుకోవాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు, మన ప్రియదర్శన్ కోసం అయినా వెళ్ళొచ్చు. ఇదన్నమాట 2.70 నా రివ్యూ. దిస్ ఇస్ మామ. ప్లీజ్ సపోర్ట్ మామ సేజ్ యూట్యూబ్ ఛానల్. ఎవ్రీ టైమ్ రివ్యూస్ అన్న, కామెడీ అన్న, అప్పుడప్పుడు షార్ట్స్ పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ ఇంత దూరం వచ్చానంటే మీ సపోర్ట్ వల్లే. Love you all. Please watch Darling movie.